ఎంత మంది నిన్ను మోసం చేసినా నీ పక్కనున్నోడే నడి నీళ్లలో నీ గొంతు కోసినా కూడా ఓర్చుకో. నీ రక్త సంబంధులే నిన్ను చూసి అసూయపడుతున్నా ఓర్చుకో. నువ్వు పైకి ఎదుగుతుంటే ఎవడైతే నిన్ను తొక్కాలని లాగుతుంటాడో అవి నీకు తెలిసినా కూడా ఓర్చుకో. పరిస్థితులు నువ్వు అనుకున్నట్టు జరగవు. నువ్వు ఆశించింది దొరకదు. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది నీ జీవితంలో. ఎన్నున్నా ఏం జరిగినా ఓర్చుకో. ఓర్చుకోవడం నేర్చుకో. ఓర్చుకొని దేవునికి ప్రార్థన చేయి. నీకు ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు బొమ్మ తిరిగి పడుతుంది. అంతే, బొమ్మ తిరిగి పడాలి. బొమ్మ తిరిగి పడడం అంటే ఎవడెవడైతే ఇదిగో నీ బతికింతేని ఎవడైతే నీకు ముద్ర వేశాడో, నువ్వు తాగుడు పోతాడురా, నువ్వు మారవని ఎవడైతే నీకు ముద్ర వేశాడో, నీ బతుకునింతేని ఎవడెవడైతే నీకు ముద్ర వేశాడో, నువ్వు ఓర్చుకొని దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగిపో. ఒక రోజు నీ బొమ్మను దేవుడు తిప్పి కొడతాడు. ఎంత మంది అయితే నిన్ను మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందరే దేవుడు నిన్ను హెచ్చరి